21 నుండి 24 వరకు మరియు 35 నుండి 43 వరకు మార్చి చదువుకుందాం. సువార్త 5వ అధ్యాయము 21 నుండి 24 వరకు మరియు 35 నుండి 43 వరకు మనమందరం మార్చి చదువుకుంటాం. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. నా కుమార్తె చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవల్లని ఆయనను మిగుల బతిమాలు కొనగా, 35వ వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరే. పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు ఆయన సముద్ర తీరమున ఉండినప్పుడు సమాజ మందిరపు అధికారంలో యాయిరు అనకుడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడ్డాడు. ఏమన్నాడు? పాదం మీద పడి, అయ్యా, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద చేతులు ఉంచవలని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. యాయిరు అనేటువంటి వ్యక్తి ఆయన సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అధికారి అంటే యూదులందరూ కూడా, మనం ఎట్లయితే మందిరంలోకి చేరి వచ్చామో యూదులందరూ ఆరాధించేటువంటి స్థలము సమాజ మందిరము. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు మొదలైన వారందరూ కూడా ఆ సమాజ మందిరంలో ప్రాముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి వారు. సమాజ మందిరంలో ఇక్కడ మనం చేసుకున్నట్టే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా సమాజ మందిరానికి వెళ్ళి తన గురించి తాను అనేక సందర్భాలలో బోధించాడు. దేవుని వాక్యం ఏ విధంగా నెరవేరిందో వాళ్ళకి చెప్తూ కూడా వచ్చాడు. సమాజ మందిరపు అధికారి అంటే యూదుల్లో ఆయన ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సమాజ మందిరం అధికారిగా ఉన్నాడు అనంటే దాని అర్థము పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకలందరూ కూడా ఆయనని ఉంచారు. వాళ్ళు వ్యతిరేకిస్తే వెంటనే ఆయన ఏం చేసేటువంటి వాళ్ళు? తీసేసేటువంటి వాళ్ళు. పరిసయ్యులు, సద్దుకలు, శాస్త్రులందరూ కూడా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగానే మాట్లాడారు. ప్రతి సందర్భంలో కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ యేసు ప్రభుని రకరకాల ఎట్లా ఇరికిద్దామా, ఎట్లా పట్టుకుందామా, ఎట్లా తప్పుల్లో పడేద్దామా అనే ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు. ప్రతి సందర్భాల్లో కూడా ఆయనను శోధించేటువంటి వాళ్ళు, నమ్మేటువంటి వాళ్ళు కానీ పైపెచ్చు ఆయనను ఏ విధంగా చంపుదామా, సంహరిద్దామా అనుకునేటువంటి వాళ్ళు. అట్లయితే వాళ్ళు అలా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ వెనుక యాయిరు కూడా ఉండేటువంటి వాడు. ఈయనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళతోనే ఉండేటువంటి వాడు. అయితే ఇప్పుడు తన ఇంట్లోకి ఉపద్రవం వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది, ఒక సమస్య అనేటువంటిది వచ్చింది. ఏమైంది? తన ఇంట్లో తన కుమార్తె ఏమైపోయింది? చనిపోయేటువంటి
స్థితి వచ్చింది, భయంకరమైనటువంటి రోగం. ఆ వ్యాధి ఏంటో, ఆ రోగం ఏంటో రాయబడి లేదు, కానీ ఒక వ్యాధితో బాధపడుతూ చావనయున్నది అని రాయబడతా ఉంది. ఆయన వచ్చి ఇంకా ఏ దిక్కు లేదు, ఈ లోకంలో ఏ డాక్టర్లు కూడా దీన్ని బాగు చేయలేమన్నారు కావచ్చు, ఎన్ని హాస్పిటల్ తిరిగి ఉండవచ్చు, లేకపోతే అనేక మంది డాక్టర్లు ఇంటికి వచ్చి పరీక్షించి అనేక మంది మందులు కూడా వాడి ఉండవచ్చు, డబ్బులు కూడా అనేకమైనవి ఖర్చు ఉండవచ్చు, ఇంకా లాభం లేదండి 24 గంటలు చచ్చిపోతుంది మీ పాప అని చెప్పి ఉండవచ్చు. చెప్పితే ఇంకా ఏమి చేయాలో తోచక ఇంకెవరి దగ్గరికి వచ్చాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇంకా ఆఖరి ఆప్షన్, ఇంకా వేరే దిక్కు లేదు, నా కుమార్తె చావనై ఉన్నది, ప్రభువా దయచేసి నా ఇంటికి రా, నా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద నువ్వేముంచు, నీ చేతులు ఉంచు, ఆమె స్వస్థపరచబడుతుంది, బాగైతుంది, దయచేసి అని చెప్పి మిక్కిలి బతిమలాడుకున్నాడంట యేసు ప్రభుని. బతిమలాడుకుంటే యేసు ప్రభు ఆయన వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నాడు. యేసు ప్రభు యాయిరింటికి వెళ్తూ ఉంటే ఏం జరిగింది? అనేకమైన జన సమూహంలో ఆయన వెంబడిస్తున్నారు. అనేకమైన జన సమూహాలు వెంబడిస్తూ ఉంటే నడుచుకుంటూ వెళ్తే ఆ జన సమూహంలో ఒక స్త్రీ, ఎవరామె? 12 ఏళ్ళ నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఏం చేసిందంటే, ఆమె అనేక హాస్పిటల్స్ తిరిగింది, అనేక సంవత్సరాలుగా ఆయన ఆ పట్టణంలో మంచి డాక్టర్ ఉన్నారు, ఈ ఊర్లో మంచి ట్రీట్మెంట్ ఇస్తారు, లేకపోతే అక్కడికి వెళ్తే బాగుంటుంది ఎవరు చెప్తే ప్రతి చోటకి వెళ్ళింది, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింది, ఎన్నో మంది డాక్టర్లను కలిసింది, అనేకమైనటువంటి మందులు వాడింది, కానీ ఏ విధం కూడా ఆమె ఆరోగ్యం మెరుగు కాకపోయి ఇంకా దినదినం క్షీణిస్తూ వచ్చింది. డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంది. ఆమె పోని డాక్టర్ లేడు. ఎన్నో గుడ్లు కూడా తిరిగింది, గోపురం కూడా తిరిగింది కావచ్చు, కానీ ఆమె స్వస్థపరచబడలేదు. ఇంకా ఆఖరికి ఆమె ఏమనుకుందంటే, ఇంత జనసమూహం యేసు ప్రభు నడుస్తున్నాడు కదా, ఈయన అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు కదా, ఈయన గొప్పవాడు కదా, ఈయన సర్వశక్తిమంతుడు కదా, ఈయన ముడితేనే అందరూ బాగా అయిపోతుంటారు కదా, నేను పోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటా వెనుక నుండి, చాటుకు వెళ్ళి, నేను ఆయన ముందుకు వెళ్ళను, ఆయనకు చెప్పను సమస్య, ఆయన శక్తిమంతుడు, ఆయన బట్టలు కూడా శక్తి ఉంటుంది, ఏమైనా ముట్టుకుంటా, ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటా అని చెప్పి వెనుక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంది. ఏమైంది? ఆ నిమిషంలోనే రక్తస్రావం స్వస్థపరచబడింది. ఆమె ఆగిపోయింది. ఇంకా అందరు ముందుకు వెళ్తా ఉన్నారు, ఆమె వెనకాల జరిగిపోయింది. ఇంకా జరిగిపోతే యేసు ప్రభు ఏం చేశాడంటే అక్కడే ఆగిపోయాడు. నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాడు ఏం చేశాడు? నిలబడ్డాడు అక్కడే. జనసమూహాలు అందరూ నిలబడిపోయారు, ఆగిపోయారు, శిష్యులు ఆగిపోయారు. ఆగిపోతే ఏంది ప్రభు ఎందుకు ఆగినావు అని అంటే, ఎవరో నన్ను ముట్టారు అని అన్నాడు యేసు ప్రభు. ఎవరో నన్ను ముట్టారని వెనకాల చూస్తే ఎంతమంది ఉన్నారు అక్కడ? జన సమూహాలు ఉన్నాయి. సమూహాలంతా వెంబడి యేసు ప్రభుని చూడాలని చెప్పి, ఆయనకు దగ్గర నడాలని చెప్పి ఎంతో మంది వెంబడిస్తూ ఉంటే శిష్యులు, అయ్యా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఇంతమంది వచ్చి మీద పడతా ఉంటే నువ్వేమంటున్నావు? ఎవరో ముట్టారంట, అందరూ ముడతానే ఉన్నారు, నేను ఒక్కరు ముట్టడం ఏంది? ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినట్టు ఏం చేస్తావు, సెకండ్ ఇస్తుంటే ఏం చేస్తాడు, అందరూ చేతులు పెడుతుంటారు, ఎందుకు? ఆయన ఇంతమంది ముడతాడు, ఎవరో నన్ను ముట్టారంటావు నువ్వు అని అంటే యేసు ప్రభు ఏమన్నాడు? ప్రభావం నాలో నుండి బయలు వెళ్ళింది, నన్ను ఎవరో ముట్టినారు అని ఆగిపోయాడు అక్కడే. నిలబడితే ఇంకా ఈమెకు భయం పట్టుకుంది. ఈమెకి ఏమైంది? భయం పట్టుకొని మెల్లిగా నడుచుకుంటూ బిక్కుమంటూ వచ్చి యేసు ప్రభు ముందు నిలబడి, అయ్యా నేనే నిన్ను ముట్టింది, నేనే వచ్చి నేను ముట్టాను అయ్యా, నా పరిస్థితి ఇది, నా ఆరోగ్య పరిస్థితి, నా సమస్య ఇది. ఎన్ని సంవత్సరాల నుండి? 12 సంవత్సరాల నుండి భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను, అనేక మంది దగ్గరికి పోయినాను, ఇంకా నాకు నిరీక్షణ లేదు, అయిపోయింది. ఇంకా ఆఖరి మీ వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతానేమో అని విశ్వాసంతో ముట్టాను, నేనే నిన్ను ముట్టిందని చెప్పి అందరి ముందు నిలబడి ఏం చేసింది? ఆమె చెప్తే యేసు ప్రభు, అమ్మా సమాధానం గలవైపో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన, సమాధానం గలవైపో అని చెప్పినప్పుడు ఆమె సంతోషంతో పోయింది. ఎందుకు? యేసు ప్రభు అక్కడ ఎందుకు ఆగినాడు? ఆమె స్వస్థత అయిపోయింది కదా, ఆమెకు విశ్వాసం ఉంది. యేసు ప్రభుకు తెలియదా? విశ్వాసంతోనే ముట్టింది కదా, విశ్వాసంతోనే స్వస్థపరచబడింది కదా. యేసు ప్రభు ఆగి ఎందుకు చేసినాడు అక్కడ? ఎందుకు నిలబడి నన్ను ఎవరో ముట్టినారని చెప్పి అక్కడ ఎందుకు ఇది చేసినాడు? పోతే అయిపోతుంది కదా, ఆమె విశ్వాసం ఉన్నది, ముట్టింది, స్వస్థపరిచింది, అంతా యేసు ప్రభుకు తెలుసు. కానీ యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటిదంటే, ఆమె వచ్చి అందరి ముందు సాక్ష్యం చెప్పాలి ఆమె నోటితో. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సందర్భాలలో ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి.
కొన్ని సందర్భాలలో ఇట్లా నిలబడి చెప్పిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనము మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్లను, ఉపకారాలను దేవుడు కొన్ని సందర్భాలలో అనేక మందితో పంచుకొని అనేక మంది మేలు కొరకు చెప్పాలని చెప్పి దేవుడు ఉద్దేశిస్తుంటాడు. మన జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి మేలు, ఉపకారాలు చేస్తాడు. అయితే దేవుడు మనకి చేసిన మేలను బట్టి మనం అనేక మందికి ఏం చేయాలా? సాక్ష్యం ఇవ్వాలా. సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా కూడా ఉండాలా. ఇక్కడ ఈమెని స్వస్థపరిచాడు, విశ్వాసం స్వస్థపరిచిన సమాధానం అయిపో అన్నాడు. ఆమె విశ్వాసంతో సమాధానం కలిగి వెళ్ళిపోయింది, సంతోషం తెలిపింది. ఆమెను స్వస్థపరచడానికి ఆయనలో నుండి ఏం బయలు వెళ్ళిందంట? ప్రభావము. దేవుడు తన ప్రభావాన్ని బయలుపరిచి ఏం చేస్తున్నాడు? ఆమెకున్న సమస్యని తీసివేశాడు. ఆయన ప్రభావం బయలు వెళ్ళాల్సి వచ్చింది. ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన మహిమ బయలుదేరా సమస్య తీరిపోయింది. కాబట్టి దేవుడు తన యొక్క ప్రభావముతో మనల్ని కాపాడుతున్నాడు. ఇది జరిగే అంతలో ఏం జరిగిందంటే, ఈమె వచ్చి ముట్టడము, యేసు ప్రభు ఆగడము, ఆమె వచ్చి ఎవరిని ముట్టారని యేసు ప్రభు ఆగడము, ఆగిన ఆమె కొంచెం సేపటి దాకా రాకపోవటము, యేసు ప్రభు ముందుకు కదలకపోవటము, కొంతసేపటికి ఆమె భయపడుతూ రావటము, వచ్చి ఆమె సాక్ష్యం అంతా చెప్పడము, దేవుని అందరూ వినటము, దేవుడు పంపేది ఇదంతా కూడా కొంచెం టైం తీసుకున్నది. సమయం తీసుకునేసరికి ఆలస్యం అయిపోయి అసలు యేసు ప్రభు ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నాడు? యాయిరైన ఆయన ఇంటికి వెళ్తున్నాడు. యాయిరైన ఆయన ఇంటికి వెళ్తా ఉంటే మధ్యలో ఈ సన్నివేశం, దారిలో జరిగిన సన్నివేశం ఇదంతా. దారిలో జరిగినసరికి ఆలస్యం అయిపోయింది. అక్కడే యాయిరికి ఏమో టెన్షన్ అయిపోతున్నారు. నేను ఎక్కడ తీసుకుపోతున్నాను? నేను నా బిడ్డ దగ్గర తీసుకుపోతున్నా, కూతురు చనిపోబోతుంది, ఏమైందో తెలియదు, ఇక్కడ లేట్ అయిపోతుంది. ఆయన భయపడుతూ టెన్షన్ పడుతున్నాడు. ఆయన అనుకున్నట్లుగానే కొంతమంది ఆయన ఇంటి నుంచి వచ్చారు. ఇంటి నుంచి వచ్చి అయ్యా ఆయన దగ్గర పక్కకి పిలిచి చెవులో చెప్తున్నా, అయ్యా బోధకుడు నీవేమి ఇబ్బంది పెట్టక ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు? నీ కూతురు ఏమైపోయింది? చనిపోయింది. ఇంకా ఆయన ఇబ్బంది పెట్టక నువ్వు వచ్చేసి ఆయన దారి ఆయన చూసుకొని ఆయన వెళ్ళి ఇంకా ప్రకటించుకొని ఆయన వచ్చి ఏం చేస్తాడు ఇంకా అని చెప్పి అన్నప్పుడు యేసురావు ఒకటే అన్నాడు, వాళ్ళ మాటలు లక్ష్య పెట్టక 36వ వచనం చదవండి. 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో ఏమంటున్నాడు? వాళ్ళ మాటలు లక్ష్య పెట్టక. యేసు లక్ష్య పెట్టలేదు. ఏమంటున్నాడు? భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాడు. వాళ్ళందరూ వచ్చారు. కూతురు సావు బతుకుల మధ్యలో ఉంటే తండ్రి ఎక్కడ ఉండాలా? ఇంకొంచెం సేపట్లో చనిపోతుంది కూతురు. తండ్రి ఎక్కడ ఉండాలా? కూతురు దగ్గరికి. ఈ తండ్రి ఎక్కడున్నాడు? కూతురు విడిచిపెట్టి వచ్చేసాడు యేసు ప్రభు దగ్గరికి. అందరూ చుట్టాలు, బంధువులు అప్పటికే చేరుకున్నారు ఇంటి దగ్గరికి. బాగలేదంట, చావు బతుకులు ఉంది, అయిపోయిందని చెప్పేసరికి అందరూ చేరుకొని భూమి కూడా ఇంటి దగ్గరికి. భూమి కొడతా ఉంటే ఈ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంటారు. బయటకు వచ్చేస్తుంటే ఎక్కడికి పోతున్నారు? ఏంది కొన్నిసార్లు ఏమవుతుందంటే కూతురు బాగాలేదని చెప్పి వీళ్ళు బయటికి పోయి ఏమైనా చేసుకుంటారని చెప్పి ఈయనని పట్టుకొని ఎక్కడ ఏమైపోతున్నాడు, ఎటు పోతున్నాడు పట్టుకుంటాడంటే ఏంటిదంటే నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నా, ఆయన బాగు చేస్తాడేమో నా కూతుర్ని అంటే వీళ్ళందరూ అని ఉండొచ్చు. ఇప్పుడేంది యేసు ప్రభు ఏంది, ఎవరు బాగు చేయలేదు, ఆయన ఏం చేస్తాడు? డాక్టర్లు మంచి డాక్టర్లకే చూపెట్టినాం కాలేదు, ఆయన ఏం చేస్తాడు అని అంటే లేదు, ఆయన దగ్గరికి పోవాలంటే వద్దని వీళ్ళందరూ అనుంటారు కావచ్చు. వీళ్ళందరూ కూడా అన్నటువంటి వాళ్ళు ఏం పోతావు అక్కడికి, అవసరం లేదు వద్దు అని అన్నప్పటికీ లేదు వెళ్తా అని చెప్పి ఒక్కడే వాళ్ళందరి మాటలు బేఖాతరు చేసి వచ్చేసాడు. వచ్చేసినప్పటికీ ఇప్పుడు ఏమైపోయింది? ఈయన వచ్చినా కానీ ఏమైపోయింది? అక్కడ చనిపోయేసరికి వాళ్ళందరూ వచ్చేయమన్నారు, నువ్వు ఇంకా వినలే కదా, సరేరా ఇప్పుడు వచ్చేసాను వదిలిపెట్టేసేరా అంటుంటే యేసు ఏమన్నాడు? భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము. దేవుడి మాట ఎప్పుడు చెప్తున్నాడంటే ఇంకా నమ్మకానికి ఆస్పదము లేనప్పుడు చెప్తున్నాడు. ఇంకా బతుకున్నప్పుడేమో కొంచెం నమ్మిక ఉంచొచ్చేమో, వస్తే స్వస్థపరుస్తాను అనుకున్నాడు. ఇంకా చచ్చిపోయినా కానీ ఇంకా నమ్మిక ఉంచాలంటే దేవుడు చెప్తున్నాడు, భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు. నీవు నమ్మకంతో వచ్చినావు నా దగ్గరికి, నేను ఈ నమ్మకాన్ని ఏం చేయను, వమ్ము చేసేది లేదు, తప్పకుండా నీ దగ్గరకు వస్తా, భయం నమ్మిక మాత్రం ఉంచన్నాడు. ఈయన ఏమనుకుంటాడంటే ఈ ఆలస్యం కాకుంటే బాగుండు అనుకుంటాడు. తండ్రి ఏమనుకుంటాడు? ఈ దారిలో ఏమైంది ఆలస్యం? ఎవరిని బట్టి ఆలస్యమైంది? ఆ స్త్రీని బట్టి, 12 సంవత్సరాల రక్తస్రావం ఉన్న స్త్రీని బట్టి ఆలస్యమైంది. అది కాకపోతే ఏమైపోయింది? ఇప్పటికీ ఆయన నా ఇంటికి వచ్చేసి ఉండేవాడు, నా కూతురు మీద చేతులు ఉంచేవాడు, నా కూతురు ఏమైపోయేది? బతికేది అనుకుంటున్నాడు. కానీ ఆలస్యమయ్యేదాన్ని బట్టి నాకు ఇదంతా అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ ఈ ఆలస్యము కూడా దేవుని యొక్క చిత్తంలో భాగమే.
చాలాసార్లు మనం అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తాం, దేవుని బతిమలాడుకుంటుంటాం, ప్రభువా నీవు ఇది చేయి ప్రభువా, సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటాము. కానీ దారిలో ఏమైపోతుంటది? ఆలస్యం అయిపోతుంటది. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు, మనం ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటప్పుడు ఏమైందంటే దేవుడు వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. నీకు సహాయం చేస్తా, బలపరుస్తా, స్థిరపరుస్తా అని చెప్పి కొన్ని వాక్యాల ద్వారా మాట్లాడుతుంటాడు. మనకు బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, కొన్ని వాగ్దానాలు కూడా ఇస్తాడు దేవుడు. ఆ వాగ్దానాలు పట్టుకొని మాకు ధైర్యం వస్తుంది, సంతోషం అనిపిస్తుంది, ఇంకా ముందుకు వెళ్తుంటాం. పరిస్థితుల్లో మెరుగు కాకపోయినా కానీ ఏమనిపిస్తుంది అంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, తప్పకుండా దేవుడు బాగు చేసి సహాయం చేస్తాడని చెప్పి ఆ వాగ్దానాలు పట్టుకొని మనం ముందుకు పోతుంటాం. మనం ఎంతైతే వాగ్దానాలు పట్టుకుంటామో ఇంకంత ఆలస్యం అయిపోతుంటది. ఎంత ఆలస్యం అయిపోతుంటుందో పరిస్థితి ఇంకా క్షీణిస్తుంటది, కిందికి వెళ్ళిపోతుంటది. ఏమైపోతుంది? మనకి నమ్మకం ఉంటుంది. అప్పుడు ఇంకా ఎవరి మీద నమ్మకం ఉండదు? దేవుని మీద నమ్మకం ఉండదు, దేవుని మాట మీద నమ్మకం ఉండదు. వాగ్దానాలు కూడా ఇప్పటిదాకా వాగ్దానం పట్టుకున్నాం కానీ పరిస్థితి ఆలస్యం అయిపోయే కొద్దీ, ఇంకా పరిస్థితి ఇంకా దిగజారే కొద్దీ ఏమైపోతుందో నమ్మకం కూడా ఏమైపోతుంటది? నీరు గాలిపోతుంటది. ఇంకా నమ్మకం ఉంచలేము, కాదులే అదంతా తప్పేమో, దేవుని స్వరం కాదేమో, దేవుని వాగ్దానం కాదేమో, నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని చెప్పి నీరసించిపోతుంటాం, నిరుత్సాహపడిపోతుంటాం. కొన్నిసార్లు ప్రార్థన చేయడం కూడా మానేస్తాము, వాక్యం ద్వారా ఇంకా దేవుని స్వరాన్ని వినడం కూడా మానేస్తాం. ఇంకా కాదులే వేస్ట్ అనుకుంటుంటాం మనము. అయితే దేవుడు అంటాడు, ఏమంటాడంటే భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు ఈయనతో పాటు నడుస్తున్నాడు, ఆయన ఇంటి దారిలోనే ఉన్నాడు. ఆలస్యం అవుతుంది కావచ్చు, కానీ ఆలస్యం కూడా దేవుడు మన మేలు కొరకే మారుస్తాడు. మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసినట్లయితే మన అందరికి తెలిసిన వాక్య భాగమే. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం నుండి యోహాను సువార్త 11:3వ వచనం నుండి లాజరు గురించి చెప్పబడుతున్న మాట. లాజరు రోగి అయ్యుండి చావు బ్రతుకుల మధ్యలో ఉంటే అతని అక్కా చెల్లెలు ఎవరు? మార్తా మరియలు ఇద్దరు యేసు ప్రభు దగ్గరికి వర్తమానం పంపారు. ఏమని వర్తమానం పంపారు? ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఏం చేశాడు? ఇంకా 2 దినములు నిల్చెను. అక్కడ రాయబడిన మాటలకి ఆయన నిలబడిన దానికి కొంచెం సంబంధం కనిపించదు. యేసు ప్రభు దూరంగా ఉంటే ఏమని వర్తమానం పంపించారు? అక్కడ ఏమంటారు? ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. నిన్ను ప్రేమించేటువంటి వాడు కాదు. ఎవరు ప్రేమించేవాడు? లాజరు గురించి ఏమని చెప్తున్నా? అయ్యా నీవు ప్రేమించేటువంటి లాజరు ఉన్నాడు కదా, ఆయన ఎట్లా ఉన్నాడు? నీకు లాజర్ అంటే ఇష్టం కదా ప్రభు, ఆయన రోగి అయి ఉన్నాడు. లాజర్ యేసు ప్రభుని ప్రేమించట్లే. ఎవరు ప్రేమిస్తున్నారు? యేసు ప్రభువే లాజర్ని ప్రేమిస్తున్నాడు. ఈ మాట ఎంతో ప్రత్యేకమైనటువంటిది, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. లాజర్కి యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. ఎప్పుడు యేసు ప్రభు వచ్చినా కానీ మార్తా మరియలు ఉంటారు తప్ప లాజర్ కూర్చోడు. యేసు ప్రభు వచ్చినాడంటే ఏం చేస్తాడు? బయటికి వెళ్ళిపోతారు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. చాలాసార్లు ఇంటికి సేవకులు ఎవరైనా వచ్చారనుకో దర్శించడానికి, ఇంట్లో ఉన్నటువంటి యవనస్తులు ఏం చేస్తారు? అప్పుడే పనిపడ్డట్టు ఏం చేస్తారు? ఫోన్ తీసుకుంటారు, బండి తీసుకుంటారు, బయటికి వెళ్ళిపోతుంటారు. ఎందుకని? సేవకులు ఇక వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకున్న వాక్యము, ప్రార్థన ఇదంతా కూడా ఎందుకు మనకి? ఫ్రెండ్స్ ఉన్నారు, పని ఉంది ఇప్పుడే వస్తా అని చెప్పి ఏమైనా తెచ్చేయాల్సి ఉంటే స్వీటో కారనో కూల్ డ్రింకో తెచ్చి ఇంట్లో పెట్టి అమ్మ ఇప్పుడే వస్తాను వెళ్ళిపోతారు. ఇంకా అటే ఎందుకు? ఇంటికి ఎవరు వచ్చారు? సేవకులు వచ్చారు. ఇంక ఇష్టం లేదు, వాళ్ళు వచ్చిన మారు మనసు పొందినావా, బాప్తిజం తీసుకున్నావా, తిరిగి జన్మించినావా, బైబిల్ చదువుతున్నావా, ఈ ప్రశ్నలను ఎందుకు మాకి? ఏం చేద్దాము? బయటికి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఆడుకోవచ్చు అనుకుంటారు. లాజరు కూడా అట్లాగే అనుకున్నాడు. యేసు ప్రభు వచ్చి చెప్తుంటాడు, మా అక్కనేమో పని చేసుకుంటుంది, మా చెల్లెమో ఏం చేస్తుంది, మరి ఏం చేస్తుంది, ఆయన పాల దగ్గర కూర్చొని వాక్యం ఉంటుంది, నన్ను కూడా కూర్చుంటాడు. ఎంతసేపు కూర్చుంటావు ఆయన దగ్గర, చెప్పిందే చెప్తుంటాడు అనుకున్నాడు కావచ్చు ఈయన. అనుకుని బయటికి వెళ్ళిపోయేటువంటి వాడు. సరే ఎట్లున్నా కానీ పరిస్థితి, యేసు ప్రభు మాత్రం ఏం చేసేవాడు? ప్రేమించేటువంటి. ఆ మాట మరొక మాట 5వ వచనంలో కూడా ఉంది. 5వ వచనంలో కూడా ఏమని రాయబడింది? యేసు మార్తను ఆమె సహోదరిని
లాజరును ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రార్థన చేసేటప్పుడు మనం కూడా ఏం చేసిన సమస్య, ప్రభువా నేను నీకు నమ్మకంగా ఉన్నాను కదా, నేను యథార్థంగా ఉన్నాను కదా, నేను నీకు ఇట్లా ఉన్నాను కదా ప్రభు, నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి మనం మన గురించి చెప్పుకుంటుంటాం యేసు ప్రభు దగ్గర. మన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, యేసు ప్రభుకి తెలుసు అంతా. ప్రభు నీకు ఇంత పరిచర్య చేస్తే కదా ప్రభు, నువ్వు వస్తే వండి పెట్టాను మారతాను లేదు, నువ్వు వస్తే నీ పాదాలు కూర్చొని మరీ అంటలేదు. ఏమంటున్నారు? మేము నీకు చేసింది కాదు ప్రభు, నీవు ప్రేమించేటువంటి లాజరు ఎట్లా ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. రోగి అయి ఉన్నాడు. రోగి అయి ఉంటే యేసు ప్రభు తన శిష్యులతో ఏమన్నాడంటే, ఈ రోగం ఎందుకు వచ్చిందంట? ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దాని వల్ల ఏం కావాలంట? మహిమపరచినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందంట. రోగాలు, వ్యాధులు, కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్లు కూడా దేవుడు ఎందుకోసం అనుమతిస్తాడంట? దేవుని మహిమ కొరకు. మన జీవితాల ద్వారా దేవుడు మహిమ పొందాలంటే, మన జీవితాల ద్వారా దేవుడికి ఘనత రావాలంటే, మన జీవితాల ద్వారా దేవుడు తన నామాన్ని బయలుపరచుకోవాలంటే మన జీవితంలో ఏం రావాలంట? ఇక్కడ వ్యాధి వచ్చింది, లేకపోతే ఇంకో కష్టమో, కన్నీరో, సమస్య, ఏదో ఇబ్బంది ఒకటి వస్తే దాని ద్వారా దేవుడు ఏం పొందుకుంటాడంట? మహిమ పొందుకుంటాడు. ఈ వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చింది కానీ మరణం కొరకు రాలేదు అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత 5వ వచనంలో యేసు వారిని ప్రేమించాడు అన్నది. తర్వాత 6వ వచనంలో ఏమున్నది? 7వ వచనంలో ఏమున్నది? 6వ వచనంలో అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తన చోటన ఇంకా 2 దినములు. ఎవరికైనా మనం ఎక్కువ ప్రేమించేటువంటి వాళ్ళకి ఆరోగ్యం బాధతో మనం ఏం చేస్తాం? వెంటనే బయలుదేరుతామా? ఇంకా ఆలస్యం చేస్తామా? ఎందుకు? మనం ప్రేమిస్తున్నాం వాళ్ళు అంటే మనకి ఇష్టం, వాళ్ళు చాలా దగ్గరి వాళ్ళు ఇష్టం కాబట్టి ఇష్టంతో ఇంకేం చేస్తాం? ఉన్న దగ్గర నుండి ఏమైనా పనులుంటే వెంటనే పక్కన పెట్టి కాదని చెప్పేసి వేరే అప్పచెప్పి ముందుకు వెళ్తుంటాం. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? వాళ్ళంటే ఇష్టం లేదు యేసు ప్రభుకి. వాళ్ళంటే ఇష్టం అని రాయబడతా ఉంది, ఇంకా ఆలస్యం చేస్తాడని రాయబడుతుంది. 2 కాంట్రాస్ట్, 2 ఆపోజిట్ పదాలు ఇవన్నీ కూడా. ఏంటివి ఇవన్నీ? ఆయన అంటే వాళ్ళంటే ఇష్టం అంట యేసు ప్రభుకి. ఇష్టం ఉన్నప్పుడు ఏం చేయాలి యేసు ప్రభు? వెంటనే బయలుదేరాలా. మరి ఇష్టం అని చెప్తున్నాడు, బయలుదేరతలేడు. ఒకరోజు అయిపోయింది, శిష్యులు చూస్తాను ఇంకా బయలుదేరతాం లేదు. సరే తిన్నామా, అయిపోయి రాత్రి అయిపోయింది, పడుకొని రెస్ట్ తీసుకొని అంటున్నాడు. శిష్యులు ఆలోచిస్తున్నారు, ఇదేంది ఆయన అంటే ఇంత ఇష్టం ఈయనకి, ఏం బయలుదేరతలేడు అని చెప్పి అని అనుకుంటున్నారు. 2వ రోజు అయిపోయి 2వ రోజు కూడా అనేక మందికి ప్రకటిస్తున్నాడు, అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, అనేక మందికి దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడు. కానీ బయలుదేరలే. 2 రోజులు అయినాక ఇప్పుడు బయలుదేరదామా అని అన్నాడు. సరే ప్రభు బయలుదేరదాం పాటు, ఇప్పటికీ ఆలస్యం అయింది. బయలుదేరితే ఊరు దగ్గరికి, బేతనియ దగ్గరికి వస్తున్నారు. వచ్చేసరికి ఏమైపోయింది? అప్పటికే లాజరు చనిపోయి ఉన్నాడు. దేవుడు ఆలస్యం చేశాడు. మార్త వచ్చి ఏముంటుంది? అయ్యా నువ్వు ఆలస్యం చేసినావు అయ్యా, నువ్వు ముందే వచ్చి ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. నువ్వు ఆలస్యం చేసినావు, చనిపోయాడు అయ్యా. లేదు అని అంటే యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. ఆయన ఎక్కడ పెట్టారంటే సమ్మర్ దగ్గర తీసుకుపోయారు. యేసు నిట్టూర్పు విడిచాడు, తన మూలిగినాడు. మూలిగిన తర్వాత యేసు ప్రభు ఏమనంటే తీయండి, రాయి తీయండి అని అన్నాడు. ఏం తీయండి? రాయి బొర్లించాడంటే. అయ్యా ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు తీస్తే ఏమైపోతాడు? చాలా వాసన వస్తుంది ప్రభు అంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు చూడండి. 40వ వచనం చూడండి. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో. నువ్వు ఏం చేసినావంటే, నీవు నమ్మినట్ల ఏం చూస్తావంట? దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా? చెప్పాడు. ఏమని చెప్పాడు? అంతకుముందు ఏం చెప్పాడు? 25, 26 వచనాలు చూడండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. నమ్ముచున్నావా అని యేసు అవును ప్రభు నమ్ముతున్నా, నువ్వు దేవుని కుమారుడవని నమ్ముతున్నా. ఇక్కడికి వచ్చేసరికి అయ్యా వాసన వస్తాను మళ్ళీ అంటుంది. అనుమానం కొంచెం అనేసరికి నీవు నమ్మినట్ల ఏం చూస్తావు? దేవుని మహిమ చూస్తావు, నేను నీతో చెప్పలేదా అంటే మౌనం అయిపోయింది. తీయడని చెప్పి దేవుడు లాజర్ని బ్రతికించాడు. మనం దేవుని మహిమ చూడాలంటే ఏం చేయాలంట? నమ్మాలా. నీవు నమ్మినట్లు ఏం చూస్తావు? నమ్మడం అంటే ఒట్టుటి కాదు. ఏంటిదంటే ఆలస్యం అవుతున్నా నమ్మాలా. ఏం చేయాలి? ఆలస్యం అవుతున్నా ఇంకా నమ్మాలి. ఇక్కడ ఆలస్యం అయిపోయింది, ఇంకా లాభం లేదు అనుకున్నప్పుడు కూడా ఇంకా నమ్మంటున్నాడు యేసు ప్రభు. చాలా సందర్భాల్లో నమ్మకాన్ని ఇంకా మనకు నిరీక్షణ లేనప్పుడు
మనం తిరిగి యేసు ప్రభు అంతకుముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ చేత పట్టుకోవాలి. ప్రభువా ఈ మాట నమ్మాలి, ఈ మాటతో నువ్వు మాట్లాడావు కదా, ఈ పలానా రోజు ఈ మాటతో నువ్వు మాట్లాడినావు కదా, మందిరంలో మాట్లాడావు, సంఘ ప్రార్థనలో మాట్లాడావు, ఆదివారం మాట్లాడావు, లేకపోతే నువ్వు ఉదయం వాక్య భాగం చదువుకుంటే వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతూ వచ్చినావు కదా, లేకపోతే క్యాలెండర్ వాక్యం చదువుతుంటే ఆ క్యాలెండర్ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినావు కదా ప్రభువా, లేకపోతే వాక్యం వింటుంటే ఆ వినే రేడియోనో టీవీ ద్వారా నువ్వు మాట్లాడినావు కదా ప్రభువా, ఆ మాట నువ్వు ఇన్నిసార్లు మాట్లాడినావు కదా ప్రభువా, ఇప్పుడు నేను నమ్మకం లేకుండా పోతుంది, ఆస్వాదం పూర్తి క్షీణించిపోతుంది ప్రభువా, నీవే సహాయం చేయని చెప్పినప్పుడు దేవుడు ఇంకా ఇంకొక వాగ్దానం ఇస్తాడు. ఏం చేస్తాడు ఇంకా? ఎందుకు? మన నమ్మకాన్ని స్థిరపరచడానికి. ఎందుకు? మన విశ్వాసం దిగజారిపోతుంది, మన విశ్వాసం తగ్గిపోతుంది, నమ్మలేకపోతున్నాం, పరిస్థితులేమో ఇంకా క్షీణించిపోతున్నాయి, దేవుడేమో ఆలస్యం చేస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు, సహాయం చేస్తా అంటున్నాడు, కానీ ఇంకా సహాయం రావట్లేదు, ఆలస్యం అయిపోతుంది, క్షీణించిపోతుంది, చనిపోయే పరిస్థితి వచ్చింది, చనిపోయారు కూడా. ఇంకేం నమ్మాలి ప్రభు? ఇంకా అయిపోయిందంటే దేవుని దగ్గర ఒకవేళ దేవుడు తప్పకుండా చేస్తానంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? ఇంకా దేవుడు అన్నాడు, ఇక్కడేమంటాడు, నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే దేవుని మహిమ చూస్తావు, దేవుని మహిమ కొరకు చూడంటాడు. అక్కడ యాయిరు కుమార్తెలు వాళ్ళందరూ వస్తూ ఉంటే వాళ్ళ మాట లక్ష్య పెట్టక యేసు ప్రభు ఏమన్నాడు? భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు అన్నాడు. నమ్మిక మాత్రం ఉంచు, కొంచెం ఆగు, నమ్ము. దేవుడు మన విశ్వాసాన్ని బలపరచడానికి, స్థిరపరచడానికి, ఇంకా నమ్మడానికి, ఇంకా దేవుడి మీద ఆధారపడడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తుంటాడు. ఇది ఒక విశ్వాసానికి ఏంటిది? పరీక్ష. నమ్ముతామా లేదా, విడిచిపెడతామా? నమ్ముతామా లేదా, విడిచిపెడతామా? దేవుడు అట్లాగే పరీక్షిస్తాడు. ఏం పరీక్షించాడు? అబ్రహాం కూడా పరీక్షించాడు. ఎన్ని సంవత్సరాలు పరీక్షించాడు? 25 సంవత్సరాలు పరీక్షించాడు. ఇంకా నమ్ము. 75 ఏళ్ళకే పిల్లలు పుట్టడం కష్టము, 80 అయిపోయినాయి, ఇంకా నమ్మమంటాడు దేవుడు. 90 వచ్చినా ఇంకా నమ్మమంటాడు. ఇదేంది? ఇంకా లేదులే, కష్టంలే అని చెప్పి షారా వచ్చేయమనంటే ఇంకా అయ్యా కష్టంలే, ఇంకా నా దాసి హాగర్ ఉంది, హాగర్ దగ్గర పో, ఆ కుమారుడు మన సంతానం అనుకుంటా అంటే షారా మాట విని ఏం చేస్తాడు? కరెక్టే కదా, ఇంకేముందిలే, దేవుడు వాగ్దానాలన్నీ ఏదో చేశాడు కానీ ఇంక ఇప్పుడు అవి లేవు, అయిపోయినాయి, కాదు అని చెప్పి ఇష్మాయేల్ని అన్నాడు. ప్రభువా ఇదిగో కుమారుడిని ఇచ్చినావు, నీకు వందనాలు. ఆ కుమారుడిని ఇచ్చింది ఎవరు? నువ్వే కదా ఇచ్చినావు కదా ప్రభువా, వీరిని ఆశీర్వదించి ఇష్మాయిల్ ఎప్పుడు నీ సన్నిధిలో ఉండి అనుగ్రహించు ప్రభు అని చెప్పి ఇష్మాయిల్ని తీసుకుపోయి దేవుని సన్నిధిలో నిలబెట్టి ప్రార్థన కూడా చేశాడు దేవునికి. ఎవరు? అబ్రహాం. ఎప్పుడు నీ సన్నిధిలో నిలబడే భాగ్యం అనుగ్రహించి పిల్లవానికి అంటే దేవుడు అన్నాడు, ఇష్మాయిల్ వలన కలిగిన నీ సంతానము నీకు సంతానం ఇస్తా అంటాడు. మళ్ళీ అప్పటికి అబ్రహాం క్షమాపణ అడుగుంటాడు, ప్రభు నన్ను క్షమించు, నేనేం చేసినా విశ్వాసాన్ని నమ్మకాన్ని విడిచిపెట్టేసిన, ఇంకా అతను కాదనుకో నేను కన్నాను, నన్ను క్షమించు, నువ్వు వీని వల్ల సంతానం కాదు, షారా గర్భవతి అవుతుంది, ఇస్సాకు అని పేరు పెడతావు, పేరు కూడా చెప్తున్నాడు, ఎప్పుడు పుడతాడు అన్నీ చెప్తున్నాడు దేవుడు, కానీ పుడతలేడు వాడు. దేవుడు అన్నాడు ఇంకా నమ్ము అంటే పరీక్షించి ఆఖరికి ఇస్తే వాని పట్టుకొని దేవుని సన్నిధిలో పడి ప్రభువా తీసినందుకు నీకు వందనాలు, వీని వల్ల నీ సంతానం అనబడుతుంది దేవుడు చెప్పాడు. దేవుడు అందుకనే అబ్రహాం ఏమని పేరు పెట్టాడు? విశ్వాసులకు తండ్రి. దేవుడు నమ్మమంటాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, కానీ నమ్మడం అనేది చాలా కష్టము. ఉండని ఎంతకాలం నమ్ముకుంటుంటాము? నమ్మిడు అసలు విషయమే జరగట్లేదు, అక్కడ ఏం మనం అనుకున్నది ఏది జరగట్లేదు, మనం అడిగే దేవుడు ఏది చేయట్లేదు, ఆలస్యం అయిపోతుంది, ఆ పరిస్థితి ఇంకా క్షీణించిపోతుంది, ఇంకా నమ్మమంటాడు దేవుడు. దేవుడు అంటాడు నమ్ము, భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అంటాడు. అట్లాగే పోయినాడు. సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీదకి వెళ్తాడు, రూపాంతరం అవుతాడు. పేతురు, యోహాను, యాకోబు ముగ్గురిని కొండ మీదకి తీసుకుపోయి రూపాంతరం చెందుతాడు. రూపాంతరం చెందినాక అదంతా అయిపోయిన తర్వాత అందరం చూపెట్టి కిందికి వస్తాడు. నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను, నేనే తక్కువ చేస్తాను, మాట్లాడతాను. కొండ మీదకి వెళ్ళి కిందికి వచ్చాడు. కిందికి వచ్చినప్పుడు ఏం జరిగిందనంటే అప్పటిదాకా వాళ్ళు పైన అబ్బా ప్రభు మోషే, ఏలియా వీళ్ళందరూ కనబడ్డారు, యేసు ప్రభు ప్రకాశించాడు. తర్వాత వాళ్ళు యేసుని తప్ప ఇంకెవరు కూడా చూడలేదు. ఇది ఎవరితో మీరు చెప్పొద్దు, నేను తిరిగి లేచేంతవరకు ఈ విషయం మీరు ఎవరితో కూడా చెప్పొద్దు అని చెప్పినాడు. చెప్పిన తర్వాత కిందికి వస్తూ ఉన్నారు. కిందికి వస్తూ ఉంటే కింద ఏదో మిగతా శిష్యులందరూ ఉన్నారు కదా కిందనే, కింద వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి ఏదో వాదన జరుగుతూ ఉంది. వాదన జరుగుతుంటే తర్కం జరుగుతూ ఉంటే యేసు ప్రభు వచ్చి ఏం జరిగింది ఏమైంది అని అన్నాడు. ఏం జరిగింది ఏమైంది అని అంటే అక్కడ ఒక వ్యక్తి ఉండి ఏమన్నాడంటే ప్రభువా అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ప్రభువా నా కుమారుడు ఒకడున్నాడు,
వానికి దయ్యం పట్టింది. ఏం పట్టింది? దయ్యం పట్టింది. భయంకరమైనటువంటి దయ్యము. అది ఎట్లా చేస్తుందంటే, అది ఏం చేస్తుందంటే వాడిని అప్పుడప్పుడు అగ్గిలో త్రోసివేసేస్తుంది, అప్పుడప్పుడు నీళ్ళలో పోయి దునుకుతాడు. ఆ దయ్యం పట్టినప్పుడల్లా ఏం చేస్తాడంటే వీడు పోయి నేను చచ్చిపోతాను పోతుంటాడు. వాడు ఎంతమంది పట్టుకున్నా వినాడు, నేను పోతాను అగ్గి ఎక్కడ ఉంటే పోయి అగ్గిలో దూకుతుంటాడు చచ్చిపోతా అని చెప్పి. లేకపోతే బావిలో దునుకుతాడు పోయి, లేకపోతే నదిలో చెరువులో పోయి దునుకుతాడు. ఎక్కడ దునికిపోయి ఏంటంటే తాను ఏం చేసుకుంటుంటాడు, గాయపరుచుకుంటాడు, కోసుకుంటుంటాడు, రకరకాలుగా చేస్తుంటాడు. జ్ఞాపకం చేసుకోండి, మనం భాషలో చెప్పాలంటే సూసైడ్ చేసుకుంటాడు అని అర్థం, అంతే కదా. మన భాషలో చెప్పాలంటే సూసైడ్ ఎవరైనా చేసుకుంటే దాని అర్థం ఏంటంటే దయ్యం పట్టణం సూసైడ్ చేసుకుంటారు. వాస్తవం. సైతాన్ ప్రేరేపిస్తుంది. ఒట్టొట్టిగా సూసైడ్ అంటే ఒట్టొట్టిగా జరుగుతుంది అనుకోవద్దు. సైతాను దూరి చచ్చిపోని ప్రేరేపించి దునికేదాకా చచ్చిపోయేదాకా ఊరుకొని ఇవ్వదు. అందుకనే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు పరలోకానికి పోతారు అనుకోవద్దు. దేవుని బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవద్దు, చేసుకున్న పరలోకం లేదు. ఎప్పుడు చేసుకుంటారు ఆత్మహత్యలు అంటే ఇట్లా దయ్యం లోపలికి దూరి ఏమని చెప్తూ ఉంటుంది, చచ్చిపో నువ్వు బతికేం లాభం, బతికే లాభం లేదు, బాయిలో దునుకుపో, చేయి కోసుకోపో, లేకపోతే బంగ్లా మీద నుంచి దునుకుపో, ఉరేసుకోపో. ఇవన్నీ లేనిపోయిన ఆలోచనలు రేపి మనిషిని చచ్చిపోయేదాకా ఉండనియది. మనుషులందరూ ఇక్కడ అదే చెప్తున్నాడు. వాడు వచ్చి, అయ్యా నా కుమారుడు ఇట్లనే చేస్తున్నాడు, దయ్యం మూగదైన చెవిటి దయ్యం బట్టి భయంకరంగా పీడిస్తూ ఉంది. వాడిని ఎక్కడికి తీసుకొచ్చినా నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చినా కానీ నీ శిష్యులు వాడిని బాగు చేయలేకపోయారు అని అంటే, యేసు ప్రభు వాళ్ళని చూసి ఎంతకాలం మేము వాళ్ళు సహించాలి, ఇంకా వాడిని నా యుద్ధకు తీసుకురండి అన్నాడు. ఏమన్నాడు? వాడిని నా యుద్ధకు తీసుకురండి అని చెప్పినాడు. తీసుకొచ్చినప్పుడు భయంకరంగా నీవు అది ఆ మాట చదువుకుందాం. ఇదే మార్కు సువార్తలోనే ఉందనుకుంటాను అన్నమాట. 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయము చూడండి, 23 నుండి 22, 23 చదవండి. అది వారిని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఏమంటున్నాడు? నీవు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే ఏమంటున్నాడు? నమ్మువానికి సమస్తము సాధ్యమే. మా మీద కనికరపడు ప్రభువా, సహాయం చేయి, మమ్మల్ని బాగు చేయంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అంటే, నమ్ముచున్నావా అని అంటే అని చెప్పినప్పుడు ఆ చిన్నవాని తండ్రి ఏమంటాడు? అయ్యా నమ్ముతున్నాను, నాకేం కలగకుండా చెయ్యి, అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి. ఎందుకు? నా లోపల ఏమొస్తున్నది? అపనమ్మకమే వస్తున్నది, నా నమ్మకం పోతున్నది. ఎందుకు? ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇంకా బాగా కాడనుకున్నా, ఆఖరికి నీ శిష్యుల దగ్గరికి తీసుకొస్తే శిష్యులన్నా బాగు చేస్తారు అనుకున్నా, వాళ్ళు కూడా బాగా చేసేసరికి ఏమైపోయింది? నాకు నమ్మకం అనేది ఏమైపోతుంది? పోతుంది, క్షీణించిపోతుంది. ప్రభు నీవు వచ్చినావు, నమ్మమంటున్నావు, నమ్ముతున్నాను ప్రభు, నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయ. మనం దేవుని అడగాల, ప్రభువా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయ. చాలాసార్లు నమ్మకం పోయేటువంటి సమయంలో ప్రభువా నాకు అపనమ్మకం ఉండ సహాయం చేయమని దేవుని అడగాలి. అప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సహాయం. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. నమ్మితే నీ దేహం మహిమ చూస్తావన్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసు ప్రభు అంటున్నాడు. వాని బాగు చేశాడు, సంతోషంగా వెళ్ళిపోయినాడు. సంతోషంగా దయ్యం వెళ్ళిపోయింది, వాడు ఇంకా స్వస్థచిత్తుడై కూర్చున్నాడు, సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. దేవుడు నమ్మినాడు. కాబట్టి నమ్ముట మన వల్ల అయితే దేవుడు సమస్తాన్ని చేసేటువంటి వాడుగా ఉన్నాడు, తన చిత్త ప్రకారం సమస్తాన్ని చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ కూడా మనకి జ్ఞాపకం చేసుకోవాలా, వాడిని శిష్యుల దగ్గర తీసుకొస్తే శిష్యులు ఏం చేశారు? బాగు చేశారా? అప్పుడు యేసు ప్రభు చేయమన్నాడు వాళ్ళతో, వారిని నా యుద్ధకు తీసుకురండి అన్నాడు. ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైన మాట. ఏం మాట అది? నా యుద్ధకు. చాలాసార్లు మనము అనేక మందికి యేసు ప్రభు గురించి చెప్తాం. ఏం చెప్తాము? సువార్త చెప్తుంటాం కదా, అన్యజనులకు అనేక మందికి యేసు ప్రభు గురించి చెప్తాం. యేసు ప్రభు గురించి చెప్తాం. యేసు ప్రభు గొప్ప దేవుడు, మంచి దేవుడు, వస్తే మేలు చేస్తాడు అని చెప్పి మన అనుభవాలు కొన్ని పంచుకుంటుంటాం. అయితే చాలాసార్లు మనకు తెలియకుండానే చేసే పొరపాటు ఏంటిదనంటే, వాళ్ళకి దేవుని మాటలు చెప్తాం కానీ వాళ్ళని దేవుని దగ్గర దాకా తీసుకురా మన దగ్గరికి ఆగిపోతుంటారు వాళ్ళు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు?
వాళ్ళకి దేవుని మాటలు చెప్తాము, దేవుని నమ్ముకుంటే ఇట్లా అవుతుంది, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు రక్షణ ఇస్తాడు, పాపలు క్షమిస్తాడు, రకరకాలుగా చెప్తాము. కానీ వాళ్ళని ఎక్కడి దాకా తీసుకురాము? దేవుని దాకా తీసుకురాము. ఎక్కడ ఆగిపోతుంటారు వాళ్ళు? మన దగ్గర ఆగిపోతారు, మన మాటల దగ్గర ఆగిపోతుంటారు, మనల్ని చూసి ఆగిపోతుంటారు, మన ప్రవర్తన గమనిస్తుంటారు, మన మాటలు చూస్తుంటారు, ఎంతసేపు మనదే చూస్తుంటారు తప్ప వాళ్ళు నిజంగా దేవుని దగ్గర తీసుకొచ్చి దేవుని చూపెట్టేంత వరకు మనము ఓపిక ఉండదు మనకి. కొన్నిసార్లు మధ్యలో వదిలేయటమో లేకపోతే ఆపేయటమో జరుగుతుంటుంది. వాళ్ళు ఎవరిని చూస్తుంటారు? ఇంకా మనల్ని చూస్తుంటారు తప్ప వాళ్ళు ఎవరిని చూడరు? యేసు వైపుని చూడరు. యేసురావు మాటలు దేవుని దగ్గర దాకా తీసుకొచ్చే విషయంలో తప్పిపోతుంటాం. అక్కడ శిష్యులు కూడా ఏం చేశారంటే, ఆయన దగ్గరికి రాగానే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ మంచితనం, వాళ్ళ మాటలు ఉపయోగించి ఏదో చేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ఆయన ఎక్కడి దాకా తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు. దేవుని దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం శిష్యులు చేయలేదు. అక్కడ చేసిన పొరపాటు అది. శిష్యుల్లో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, అవునా కాదా? శిష్యుల్లో ఎన్నో లోటుపాట్లు, మన లోపల కూడా ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. మనం అనేక మందికి చెప్పినా కానీ మనం పరిపూర్ణం కాదు. పరిపూర్ణుడు యేసుప్రభు దేవుడు ఒక్కడే మనకు క్షమించాడు, రక్షించాడు. పరిపూర్ణులు అవ్వడానికి మనం సాగిపోతున్నాం, ఇంకా పరిపూర్ణం కాలేదు మనం. అయితే దేవుని వైపు చెబుతూ ప్రజలందరినీ ఎవరి వైపు తీసుకురావాలా? మనము ఎవరి దగ్గరికి తీసుకురావాలా? ఎవరిని చూపెట్టాలా? కానీ మన దాకా తీసుకొచ్చుకుంటాం, మనల్నే చూస్తుంటారు, మన దగ్గర ఆగిపోతారు, యేసుప్రభు దగ్గరికి రారు. దానివల్ల నాశనం అయిపోతుంటారు. అది ఇంకా అట్లాగే అయిపోతుంది. అయితే యేసుప్రభు ఏమంటాడంటే, వారిని ఎక్కడికి తీసుకురండి? నా యొద్దకు తీసుకురండి. మనం ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళని ఎక్కడికి తీసుకురావాలంటే దేవుని దగ్గరికి నడిపించాలా. మన మాటలతో ఆగిపోకుండా దేవుని మాటలను వినిపింపజేయాలా. మనల్ని చూసడంతోనే ఆగిపోకుండా యేసు ప్రభుని చూసేటువంటి వారుగా వాళ్ళని తయారు చేయాలి. అప్పుడు దేవుడు చూసుకుంటాడు వాళ్ళని. ఎంతసేపు మన మాటలతో మనమే చూపెట్టి మనం ప్రార్థన చేసి వాళ్ళకి అన్ని దేవుని మాటలు చెప్పి దేవుని దగ్గర తీసుకొచ్చి ప్రార్థనలో వాళ్ళకి దేవునికి అప్పచెప్తే దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి నా యొద్దకు తీసుకురాని అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడైతే దేవుడు కార్యం చేశాడు. అప్పటిదాకా దేవుడు కార్యం చేయలేదు. ఇంకో మాట ఇదే సందర్భం గురించి, యాయిరు గురించి వాళ్ళు వచ్చి ఏమన్నాడు? బోధకుని ఏం చేయొద్దు, ఇబ్బంది పెట్టకు, ఈ బోధకుని వదిలిపెట్టేసాయి, మనం ఇంటికి వెళ్ళిపోదాం బా అంటే యేసు ప్రభు ఏమన్నాడు? భయపడకు, నమ్మిక మాత్రం ఉంచి అని చెప్పి వెళ్ళాడు. ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరు గొల్లుమని ఏడుస్తున్నారు, పెద్ద పెద్ద శబ్దాలతో ఏడుస్తున్నారు. ఎందుకు? చనిపోయిన వ్యక్తి ముసలామె కాదు. ఎవరామె? చిన్న పాప, 12 ఏళ్ల పాప ఆమె. అనేక మందితో ఆడుకుంటుంది, అందరి చేతుల మీదకి వెళ్ళి పెరిగింది, అనేక మంది ప్రేమ అనురాలు ఉంది, అందరు ఏడుస్తున్నారు. 12 ఏళ్ల పాప, అయ్యో ఎంత కష్టం వచ్చేసింది, ఈ చిన్న వయసులో నీకు అన్ని ఏర్లు నిండిపోయినాయా అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు ఆమె కొరకు. ఏడుస్తుంటే, బాధపడుతుంటే, కన్నీరు విడుస్తూ ఉంటే యేసు ప్రభు పోయి ఏమన్నాడంటే, ఆ చిన్నది చనిపోలేదు, ఏం చేస్తూ ఉన్నది? నిద్రిస్తూ ఉన్నది అని చెప్పాడు. అందరు అపహాస్యం చేశారు. అరే చనిపోయింది, నిర్ధారణ అంతా అయిపోయింది, డెత్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది, అంత అయిపోయినా కానీ ఇంకేమంటాడు? నిద్రపోతుంది అంటాడు. దానికంటే మత్తయి సువార్తలు, మార్కు సువార్తలు ఆ మాట రాయబడలేదు, కానీ ఆయన లోపలికి పోయి ఉన్నది. మత్తయి సువార్తలు ఆ మాట రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 23-24 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23-24 వచనాలు. స్థలమీయుడి ఈ చిన్న నిద్రించుచున్నదే గాని నిద్రించున్నదే కానీ చనిపోదని చెప్పకుండా ఏమన్నాడు? అక్కడ ఏమన్నాడు? స్థలమీయుడి అంటున్నాడు యేసు ప్రభు. మీరు అన్నిటికీ స్థలం ఇచ్చారు, ఇప్పుడు ఎవరికి స్థలం ఇవ్వండి? యేసు ప్రభుకి స్థలం. యేసు ప్రభు నాకు స్థలం ఇవ్వండి అంటున్నాడు. ముందుకు వెళ్ళిపోయి మీరు జరిగిపోండి స్థలం ఇవ్వండి. ఆ మాట ఎంతో శక్తిగలైనటువంటి మాట. స్థలం ఇవ్వండి. అక్కడనేమో వాడిని నా యొద్దకు తీసుకురండి అని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? స్థలం ఇవ్వండి. ఎవరికి స్థలం ఇవ్వాలా? ఎప్పుడైతే యేసు ప్రభుకు స్థలం ఇస్తామో, ఎప్పుడైతే యేసు ప్రభుని రాయ్య నువ్వు మధ్యలో ఉండు ప్రభు అని చెప్పి యేసు ప్రభుకి ఎప్పుడైతే స్థలం ఇస్తామో అప్పుడు యేసు ప్రభు వచ్చి ఆ చిన్నదాన్ని పట్టుకొని చేతి పట్టుకొని తలితాకుమి అన్నాడు. చిన్నదానా లేమో అని అన్నాడు. అనగా చిన్నది లేచింది, కూర్చున్నది, మాట్లాడడం ప్రారంభించింది. ఎప్పుడు మాట్లాడడం జరిగింది? అది యేసు ప్రభుకి ఏమిచ్చారు? అక్కడ స్థలం ఇచ్చారు. అక్కడ యేసు ప్రభుకి స్థలం ఇవ్వకపోయి ఉంటే అది జరిగేది కాదు. యేసు ప్రభు యందు నమ్మిక ఉంచాలా. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నమ్ముట నీ వల్ల నమ్మడానికి సమస్తము సాధ్యమని యేసు ప్రభు అంటున్నాడు. అయ్యా నమ్ముచున్నాను, అపనమ్మకం ఉండకుండా సహాయం చేయని చెప్పి అక్కడ అన్నారు. ఇక్కడ ఏమన్నాడంటే యేసు ప్రభు ఏమన్నాడు? స్థలమియుడి. మనము యేసు ప్రభుకి స్థలం ఇయ్యాలా.
రకరకాల ప్రయత్నాలు చేసినాము, విఫలమైపోయాం. రకరకాల వ్యక్తులను కలిశాము, విఫలమయ్యాము. రకరకాల స్థలాలకు వెళ్ళాము, విఫలమైపోయాము. అన్ని చేయవలసిన కష్టమంతా పడ్డాము, శక్తిని అంతా ఉపయోగించినాము, జ్ఞానం అంతా ఉపయోగించినాము, చేయని ప్రయత్నం లేదు, విఫలమైపోయాము. యేసు ప్రభు ఏమంటున్నాడు? స్థలం ఇయ్యండి. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు అయ్యా నాదేమీ లేదు, నీవే దిక్కు, నీవే సహాయం చేయి ప్రభువా, ఇదిగో నీవే మా మధ్యలోనికి రా, నీ యందు నేను నమ్మిక ఉంచుతున్నాను, అపనమ్మకం ఉండా సహాయం చేయి, నీ మహిమను దీని ద్వారా బయలుపరచు ప్రభువా అని చెప్పి ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పుకుంటాం, ఈ సమస్య ఏదో నన్ను కృంగదీయడానికి, నిరాశపరచడానికి, నన్ను ఓడించడానికి రాలేదు కానీ ప్రభువా, లాజరు జీవితంలో వచ్చినట్టు నీ మహిమ కొరకే వచ్చిందని నేను నమ్ముతున్నాను ప్రభువా, నా మేలు కొరకు ఇది వచ్చిందని నేను నమ్ముతున్నాను ప్రభువా, నీవే సహాయం చేయమని చెప్పి ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు ఏమంటాడంటే, దేవుడికి నాకు స్థలం ఇచ్చారు కాబట్టి చేతు పట్టుకొని తలితాకు చిన్నదాన లే అంటాడు. ఇంకా అప్పటిదాకా నిర్జీవంగా పడిపోయినటువంటి నీవి లేచింది, లేచి ఏమంటుంది? కూర్చున్నది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు జరిగింది అది? దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, భయపడకున్నప్పుడు, స్థిరంగా విశ్వాసం ఉంచినప్పుడు. అంత మాత్రమే కాదు, దేవునికి స్థలం ఇచ్చినప్పుడు. ఎప్పుడైతే దేవునికి అయినటువంటి అధికారి తన ఇంటిలోనికి యేసు ప్రభుని పిలిచి ఆహ్వానించి స్థలం ఇచ్చాడు. అనేక మంది పరిసరులు ఉన్నారు, అనేక మంది సద్దుకులు ఉన్నారు, అనేక మంది శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు యూదులు ఉన్నారు. ఈయన యూద సమాజ మందిరపు అధికారి, ఈయనను పిలుస్తున్నాడేంటి, యేసు ప్రభుని పిలుస్తున్నాడేంటి? అనేక మంది అనుకున్నప్పటికీ మీరు జరగండి, యేసు ప్రభుకి స్థలం ఇవ్వండి. ఎప్పుడైతే స్థలం ఇచ్చారో యేసు ప్రభుని తన ఇంటి మధ్యలో నిలబెట్టాడో, ప్రభువా నువ్వే దిక్కు, ఇంకేది లేదని చెప్పి దేవునికి స్థలం ఇచ్చినప్పుడు ఏం జరిగింది? అందరినీ బయట నిలబెట్టేశాడు. ఎవరు లేరు. ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, పేతురు, యాకోబు, యోహాను, యేసు ప్రభు తప్ప ఆ ఇంట్లో ఇంకెవరు కూడా, గదిలో ఎవరు లేరు. తలుపులు మూసేశాడు. అందరు బయట వెళ్ళిపోండి. యాయకుడు అట్లా ఇంకా అంతే, ఇంకెవ్వరు అవసరం లేదు, యేసు ప్రభు చాలు, అని శిష్యులు వాళ్ళు చాలు, మేము ఉంటాం, నువ్వే చేయి ప్రభు అని చెప్పి ఎప్పుడైతే అప్పగించాడో గొప్ప కార్యం తన జీవితంలో చూశాడు. మన జీవితంలో కూడా దేవుని యందు నమ్మాలా, దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలా. నమ్మితే దేవుని మహిమ చూస్తాము. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుకి స్థలం ఇవ్వాలా. వారిని నా యుద్ధకు తీసుకున్నప్పుడు మనం యేసు ప్రభు దగ్గరికి పోవాలా, యేసు ప్రభుకి స్థలం ఇవ్వాలా, యేసు ప్రభుకి అప్పగించుకోవాలా. అప్పుడు దేవుడు సమస్తాన్ని ఈయన సమస్తమును చక్క చేశాడు, బాగు చేసేటువంటి వాడు. కాబట్టి సంపూర్ణంగా ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆయన చేసే ప్రతి దాన్ని కూడా ఆయన మహిమను బయలుపరుచుకుంటాడు. ప్రతి దాన్ని కూడా ఆయన మహిమ కొరకు మార్చుకుంటాడు. దేవుడు అటులో సహాయం చేస్తాడు. మన జీవితంలో వచ్చే ప్రతి విషయం కూడా ఆయనకు మహిమ తెచ్చుకోవాలి. కష్టమైనా, వేదనైనా, బాధ అయినా, కన్నీరైనా, సమస్య అయినా, రోగమైనా, ఏదైనప్పటికీ కూడా ప్రభువా ఇది నన్ను పరీక్షించడానికి నువ్వు అనుమతించావని నేను నమ్ముతున్నా, దీని ద్వారా నీవు మహిమ పొందాలని కోరుకుంటున్నావని నేను నమ్ముతున్నా. ప్రభువా ఈ కష్టమును, ఈ సమస్యను, ఈ కన్నిటిని, ఈ బాధను, ఈ వేదనను నీ మహిమ కొరకు నీవు మార్చు ప్రభువా. నా విశ్వాసాన్ని నీవు బలపరచు ప్రభువా. అపనమ్మకుండా సహాయం చేయి, నీ విశ్వాసంలో నన్ను ఇంకా బలపరచు, నీలో ఇంకా ఎదగడానికి నాకు సహాయం చేయి, నీకు స్థలం ఇస్తున్నా, నీవే సమస్తాన్ని చక్కదిద్దని చెప్పి మనం దేవునికి అయితే అప్పచెప్పుకొని దేవునికి అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు గొప్పగా ప్రతిదీ కూడా మన మేలు కొరకు మారుస్తాడు. ఎందుకంటే ఏదైతే దేవుడు మన జీవితంలో తను ప్రేమించే వారికి దేవుడు సమస్తము ఏం చేస్తాడు? మేలు కలుగుటకై సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. ఆఖరి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఊర్లో ఒక ముసలి వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా వృద్ధుడు, ముసలివాడు. భార్య చనిపోయింది, ఒక్కడే కొడుకు. ఒక కొడుకుని వేసుకొని ఊరి బయట, ఇంకా ఊరు అడవికి దగ్గరలో ఉంటుంది, ఊరు బయట ఒక చిన్న ఇల్లు వేసుకొని ఆ ఇంట్లో తన కొడుకు ఉంటాడు. ఆయనకి ఒక్క గుర్రం ఉన్నది. ఆయనకు ఒక మంచి ఆయన ఒక గుర్రాన్ని పెంచుకుంటున్నాడు. మంచి తెల్లని గుర్రం, అరేబియా జాతి గుర్రం. అది చాలా మంచి గుర్రం. అది ఉంటే ఏం జరిగిందంటే ప్రతిరోజు ఇక పొలానికి గుర్రాన్ని పట్టుకొని పొలానికి వెళ్ళేవాడు, పని చేసుకునేవాడు, ఎంతో కాయ కష్టం చేసుకునేటువంటి వాడు, కొడుకుని పోషించుకునేవాడు, కొడుకు కూడా ఎంతో సహాయం చేసేవాడు. ముందుకు సాగిపోతూ ఉంటే ఈయన దేవుని యందు విశ్వాసి, ఎంతో నమ్మకంగా ఉండేటువంటి వాడు, దేవుని నమ్మి ఏదైనా దేవుడు మేలు కొరకు చేస్తాడనుకునేటువంటి వాడు, నమ్మేటువంటి వాడు, ప్రతిదానికి దేవునికి అప్పగించుకుంటే ఒకసారి పొలం నుండి ఇంటికి వస్తూ ఉంటే దారిలో గుర్రాన్ని పట్టుకొని నడిచేటువంటి గుర్రం తీసుకొని వెళ్ళేటువంటి వాడు వెళ్తా ఉంటే మార్కెట్ పెద్ద సంత జరుగుతూ ఉంది. ఆ సంతకి ఒక ధనవంతుడు వచ్చాడు, వేరే ఊరు నుండి పెద్ద ధనవంతుడు వచ్చాడు. ధనవంతుడు చూసి ఏమన్నాడంటే,
ఆ ధనవంతుడు ఈ ముసలోడిని చూశాడు. ఈ ముసలోడు పట్టుకొని తిరుగుతున్న గుర్రాన్ని చూసి, ఈ గుర్రాన్ని చూడంగానే చాలా తెల్లగా ఉంది, అరేబియా జాతి గుర్రము, మేలు రకమైనటువంటి గుర్రాన్ని చూసి, ఈ గుర్రాన్ని కొనుక్కుంటే మంచిగా ఉంటుంది, ధనవంతుడు కదా, వ్యాపారస్తుడు, కొనుక్కుందాం అనుకుని ఏమన్నాడంటే ముసలాయన దగ్గరికి, అయ్యా ఈ గుర్రం ఎవరిదంటే నాది అయ్యా అని అంటే, అయ్యా ఈ గుర్రం నాకు అమ్ముతావా, నేను కొంటాను దీన్ని అని అన్నాడు. ఆయన ముసలాయన, అయ్యా ఇది అమ్మడానికి కాదు, ఇది నేను పెంచుకుంటున్నాను, ఇది నాది, దీన్ని నేను ఎవరికి అమ్మని అన్నాడు. అనేసరికి ఇక ధనవంతుడు కదా, వెంటనే ఏమన్నాడంటే, నీకు ఇన్ని వేల రూపాయలు ఇస్తా, ఈ గుర్రం నాకు ఇస్తా, దాని వాల్యూ ఆయనకు తెలుసు ధనవంతుడి, కానీ నీకు ఇన్ని వేల రూపాయలు ఇస్తా, ఇది నాకు ఇస్తా. ఈ వ్యాపారస్తుడు ఇక్కడ కొని దానికి ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముకుంటాడు, ఈ వ్యాపారస్తుడు కాబట్టి. అమ్ముతావా అని అంటే ఆయన, అయ్యా నువ్వు ఎన్ని వేలన్నీయు, నేను దీన్ని అమ్మేది లేదయ్యా అని అంటే ఇంకా రేటు పెంచాడు. ఇంకా ఇన్ని వేలు ఇస్తా, నీకు ఇన్ని వేలు ఇస్తాను, ఈ గుర్రం నాకు అమ్ము ఇయ్యు అని అంటే, మార్కెట్లో అందరూ చుట్టూ గుమిగూడారు, ఇంకా అందరూ చూస్తున్నారు. ఈ ముసలాయన అందరికి, పెద్ద మనిషి అందరికి తెలుసు కదా, ఊర్లో అందరికి తెలుసు. చూసారు గుమిగూడి అందరూ, సరే నేనుంటే అమ్మేటోని ఇప్పుడే అమ్మేస్తాను నేను అందరూ అనుకుంటున్నారు. మనమైతే అది మనం చేసే మనకు అర్థం కాదు, వేరే చేస్తుంటే మాత్రం నిర్ణయం తీసుకుంటుంటాం, నేనైతే అట్లా చేస్తాను, నేనైతే ఇట్లా చేస్తాను మనం అనుకుంటుంటాం. అందరూ కూడా అట్లా, అరే ఈ ముసలాయన స్థానం ఆ గుర్రం కనుక నాకే ఉంటే నేను మాత్రం ఏం చేసేవాడిని, ఇంకా బేరం నేను అమ్మేసి ఉండేవాడిని అంటే, ఈ ముసలాయన ఏమంటే నమ్మను అన్నాడు. అమ్మను అనేసరికి ఇంకా ఆయన ఇంకేం చేసేది, ఇంకా రేటు పెంచిన అమ్మకు పోయేసరికి సరేనా ఈ గుర్రం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయన వ్యాపారం చేసుకోవడానికి సంత అంతా అయిపోయినాక ఊరోళ్ళు భూమి కూడా ఈయన ఇంటికి వచ్చారు, ఊరు బయట కాబట్టి ఇంటికి వచ్చి, ఏమయ్యా పెద్ద మనిషి ఎంత పని చేసినావు నువ్వు, గుర్రం అంత రేట్ ఇస్తానంటే నువ్వు ఎవరన్నా వద్దంటారా, ఆ డబ్బు నువ్వు తీసుకుంటే మంచి ఇల్లు కట్టుకోవచ్చు, నీ కొడుకుది పెళ్లి చేసేయచ్చు, నీ కుటుంబ సుఖం ఇంత కష్టం లేకుండా నెమ్మదిగా నువ్వు రిటైర్మెంట్ లాగా నీకు డబ్బులు పిఎఫ్ వచ్చినట్టు వచ్చే డబ్బులు అంతా వచ్చేస్తున్నాయి నీకు, అవన్నీ తీసుకొని ప్రశాంతంగా గడిపోసి ఈ గుర్రంని పట్టుకొని ఊలాడుతున్నావు, నువ్వు అమ్మేకి పోయినావా అని అంటే, అమ్మేస్తే బాగుండదు, ఇదేం చేస్తుంది నీకంటే, లేదు ఇది అమ్మేది కాదులే, ఇది ఉండేలే, ఏదైనా మన మంచికే, ఇది ఉండనిలే, దేవుడు సహాయం చేస్తాడు, ఏం పర్వాలేదు అని అన్నాడు. సరికి ఇంకా వాళ్ళందరూ తెలివి లేదు, నాకు ఏం లేదు, తెలివి లేదు, గుర్రాన్ని పెట్టుకున్నాడు, జీవి డబ్బులు అనేది, సర్లే ఫోన్లే అందరికీ ఈయన బతుకుతూ ఉంటే కొన్ని రోజులకు ఏమైందంటే, ఈ గుర్రము అట్లా అడవే కాబట్టి గుర్రాన్ని వదిలేస్తే ఆ గుర్రం అడవిలో మేత చేసుకుని అదే వచ్చేటం అన్నట్టు. ఒకరోజు అట్లాగే వదిలేస్తే ఏమైపోయిందంటే, ఆ గుర్రం ఆ అడవిలో మేత చేసుకుంటే అడవిలోకి వెళ్ళిపోయింది, ఇంకా రాలే. అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంకా అటే ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, గుర్రం ఏమైపోయింది, అటే అయిపోయింది. ఊర్లో అందరికి తెలిసింది ఈ మాట. తెలిసేసరికి ఇక అందరు వచ్చినారు. ఎక్కడికి వచ్చారు, ఏం పెద్ద మనిషి, ఏం చేస్తేవి నువ్వు, మొన్న అమ్ముకున్న అయిపోయేది, ఏమొచ్చాయి చాలా డబ్బులు వచ్చి, ఇప్పుడు ఏం చేసిన, డబ్బు బాయే గుర్రం పోయింది, ఏం లేదు చూడు, ఏమో ఎంత మూర్ఖ పని చేసినావు, తెలివైన పని చేసినావు, అది పోయింది, ఇప్పుడు వేస్ట్ కదా, నీవు బతకలేదు, ఆయనను బతికించలేదు, వేస్ట్ అయిపోయినావు, నువ్వు ఏం లేదంటే ఇది అన్నాడు, అట్లా అనొద్దులే, వేస్ట్, ఇది అంతా నష్టం అని మీరు ఎందుకు అనుకుంటారు, గుర్రం అడవిలోకి వెళ్ళిపోయిందే లాభం కావచ్చు మనకి, అది వెళ్ళిపోవడం కూడా మనకి మేలే, దేవుడు మన మేలు కొరకే చేస్తాడు, వెళ్ళిపోయేదే లాభం కావచ్చు, మీరు నష్టం అనుకుంటున్నారు, గుర్రం పోయింది అదే లాభం కావచ్చు అన్నాడంట. అనేసరికి ఈ ఊరు వాళ్ళందరూ ఇంకేమంటారు, ఇంకా సర్లే మంచిది, గుర్రం పోయింది లాభం అట, అమ్ముకునేది లాభం కాదు, ఈ గుర్రం పోయింది లాభం అట అని చెప్పి అందరూ ఏదో అనుకుని ఎవరి నెలకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు, కొన్ని రోజులు గడిచిపోయింది. ఇక ఈయన మెల్లగా ఒక్కడే వెళ్తున్నాడు, వస్తున్నాడు, కొడుకుని పని చేసుకుని అంత చూస్తూ ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత అడవిలోంచి ఆ గుర్రం వచ్చింది. ఆ గుర్రం వచ్చి ఏం చేస్తుందంటే, అది తెల్ల మంచి గుర్రం కదా, అది గుర్రం అడవిలోకి వెళ్ళిపోయి వస్తూ అదొక్కటి రాకుండా ఇంకొక 30 గుర్రాలు వెంటేసుకొని వచ్చింది. అది అడవిలో నుండి, అర్థమవుతుంది చెప్పేది, అడవిలో నుంచి వస్తూ ఇంకెన్ని గుర్రాలు వచ్చింది అని వెంబడి 30 అడవి గుర్రాలు. ఇంకా అవి ఇది మేత వేసి ఏత తినేది, అది అడవి గుర్రాలు. ఇంకా అవి 30 గుర్రాలు వచ్చేసరికి ఇంకా ఊరంతా తెలిసిపోయింది వార్త, ఏమది, అరే ఆ గుర్రం వచ్చిందట, దాంతో ఎన్ని తెచ్చుకుందట, ఇంకా 30 గుర్రాలు వచ్చిందంట. ఆ 30 గుర్రాలు వచ్చేసరికి ఇంకా ఊర్లందరూ వచ్చినారు. ఇంకా 30 గుర్రాలన్నీ నేను కట్టి పెట్టినాడు ఇంకా ఇంట్లో పెట్టేసరికి ఇంకా ఊర్లంతా, అబ్బా పెద్ద మనిషి, ఆ రోజు నువ్వు చెప్తుంటే గుర్రం పోవటమే లాభం అంటే మేమేమో అనుకున్నాం, కానీ ఇంకా చూడు నిజంగా లాభమే, ఏంటి నిజంగా లాభం, ఇన్ని గుర్రాలు వచ్చినాయంటే అది ఇంత నిజంగా లాభం, అబ్బా అసలు నిజంగా వాస్తవమే, ఇంత లాభం దేవుడు సహాయం చేసినాడని అంటే, అన్నాడంట, అట్లా అనొద్దు,
ఇన్ని గుర్రాలు వచ్చినా కానీ మీరు లాభం లాభం సంతోషపడద్దు, ఇది నష్టం కావచ్చు, ఇది నష్టం కావచ్చు, ప్రతిదీ లాభం, ఇది రాగానే పోగానే నష్టము, రాగానే లాభం అనుకోదు. ఇన్ని గుర్రాలు రావటం నష్టం కావచ్చు, ఎవరికి తెలుసు, అటు లాభం అనుకోవద్దు, నష్టం కావచ్చు, దేవునికి తెలుసులో ఏం చేయాలనేసరికి ఎవరు తలకేస్తే కారు అంటాడు, కారుతో మనం లాభం అంటే ఈయనేమంటాడు, నష్టం అంటే లాభం అంటాడు, ఈయన ఏం మనిషి అని చెప్పి అందరూ అనుకుంటుంటే సరే ఎవరి వాళ్ళు వెళ్ళిపోయి ఇన్ని గుర్రాలు వస్తే నష్టం అని ఎవరు అనుకుంటారు. అందరి కళలో కూడా గుర్రాలు వస్తున్నాయి, అబ్బా మా ఇంటికన్నా రాకపోయా గుర్రాలు అని వస్తా ఉన్నాయి. సరే కొన్ని రోజులు అయిపోయింది. ఏం జరిగిందనంటే ఒకసారి ఆ గుర్రాలకు అన్నిటికీ మేత వేస్తున్నాడు వీళ్ళ కొడుకు. మేత వేస్తూ ఉంటే ఏం జరిగిందనంటే ఆ గుర్రం ముందు మేత వేస్తూ ఉంటే ఒక అడవి గుర్రం ఏం చేసిందంటే ఎగిరి చిన్న కొడుకుని తన్నింది. ఎగిరి చిన్న కొడుకుని కాళ్ళ మీద అంతా రెండు కాళ్ళు ఒకటేసారి ఇరిగిపోయినాయి. చిన్న కొడుకు ఇరిగిపోయేసరికి ఇంకా బాగా కేకలు వేసుకుంటూ వచ్చాడు. కొడుకు మంచం మీద పడుకున్నాడు. ఈ వార్త ఊరంతా తెలిసిందే. ఏంది పలానా పెద్ద మనిషి కొడుకు యొక్క కాలు ఏమైపోయినాయి, గుర్రం దండిందంట, 2 కాళ్ళు ఇరిగిపోయాయంట, పడిపోయినాడు, వాడు అక్కడ ఉన్నాడంటే ఊళ్ళందరూ వచ్చారు. మళ్ళా కొడుకుని చూశారు. కొడుకుని చూసి అయ్యో పాపం, ఒక్కడే మోసలో భార్య లేదు, ఎవరి తల్లి లేదు, ఒక్కడే కొడుకు, యవనస్తుడు, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, చాలా బాధ పాపం అని చెప్పి అందరు బాధపడుతూ ఏం బాధపడట్లే పెద్ద మనిషి అని అంటే ఈయనంటాడు, కాలు ఇరిగింది నష్టము బాధని ఎందుకు అనుకుంటారు, ఇది దేవుడు మేలు కొరకే చేస్తాడు, ఇది మంచిదేలే లాభమేలే అని అన్నాడంట. ఏం లాభం, ఏంది మేలు, ఎవరైనా అనుకుంటారా? కొడుకు ఒక్కగానొక్క కొడుకు యవనస్తుడు చేతికి వచ్చాడు, అప్పుడే 2 కాళ్ళు ఇరిగిపోతే అది కూడా దేవుడు మేలుకే చేస్తాడు, లాభమే, దేవుడు మంచి చేస్తాడు అనుకుంటారు ఎవరన్నా? ఊరు అందరు కూడా వచ్చి పరామర్శిస్తుంటే ఈయననేం పరామర్శించేది, ఈయన అందరినీ పరామర్శిస్తున్నాడు. చెప్తా ఉంటే ఇది మేలుకేలే, దేవుడు మేలుకే చేస్తాడు, నా కుమారుని యొక్క కాలు ఇరిగిపోవటము లాభమేలే, దేవుని ఉద్దేశాలు వేరు ఉంటాయనంటే ఊర్లందరూ ఇంకా మూతి ముడుచుకొని వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయేసరికి అప్పుడు నువ్వు గుర్రాలు వస్తే నష్టం అన్నావు కదా, నిజంగా నష్టం జరిగిందంటే నష్టం కాదు లాభం అన్నాడు. అందరు వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే కొన్ని రోజులు అట్లాగే సాగిపోతూ ఉంటే కొడుకు ఒక్కడే ఇంకా లేవలేడు. ఇన్ని రోజులు కొడుకు సహాయకరంగా ఉంటే ఇప్పుడు ఈయననే మొత్తం కష్టం చేయాల్సి వస్తుంది, ఎంతో కష్టపడతా ఉన్నాడు. ముసలితనంలో ఏవి ఇంత కష్టం అనుకుంటున్నారు అందరు అనుకుంటా ఉంటే ఈయన ఏం జరిగిందంటే వీళ్ళు ఉండేటువంటి రాజ్యం మీదకి పొరుగు దేశపు రాజు యుద్ధానికి వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత వస్తూ ఉంటే పొరుగు దేశపు రాజు సైన్యం కొంచెం బలంగా ఉంది, ఈ దేశపు రాజు సైన్యం కొంచెము బలహీనం. వీళ్ళు ఉన్నటువంటి రాజ్యం కొంచెం బలహీనంగా ఉంది, వాళ్ళ సైన్యం ఎక్కువ, వీళ్ళ సైన్యం కొంచెము తక్కువ. అయిపోయేసరికి ఇప్పుడు రాజు యుద్ధం యొక్క సన్నాహాలన్నీ చేస్తూ ఉంటే సైన్యం తక్కువ కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకు సైన్యం కావాలని చెప్పి తన సైన్యాధికారికి ఏమని ఆజ్ఞాపించాడంటే, నువ్వు రాజ్యం మొత్తం తిరుగు, నీకు కొంచెమే టైం ఇస్తున్నా, రాజ్యం మొత్తం తిరిగి మంచి యవ్వనస్తులు ఎవరైతే ఉన్నారో బలంగా వాళ్ళందరూ సైన్యంలో జరిగేటట్టు నువ్వు అందరిని తీసుకొని వచ్చేసి అని చెప్పాడు సైన్యాధిపతికి. సైనికుడు అధిపతులు అర్పించుకో, మీరు ఈ వైపు వెళ్ళండి, మీరు ఈ వైపు వెళ్ళండి, ఈ అన్ని ఊర్లో తిరగండి, ప్రతి ఇంట్లో మంచి 20 ఏళ్ళు దాటిన యవ్వనస్తులు ఎవరైతే ఉన్నారో బలంగా ఉన్నారో వాళ్ళ సైన్యం మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు యుద్ధం చేయాలి. ఇప్పుడు ఇండలో ఉంటే నడవదు, అందరు ఏమైపోతామో చనిపోతాం, ఓడిపోతాం అని చెప్పి అందరిని తీసుకురండి అని చెప్తే సైనికులు అందరూ ఊరు గాలిస్తూ ఉన్నారు. ఊరు గాలిస్తూ యవనస్తులు అందరూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఈ ఊరికి కూడా వచ్చారు. ఈ ఊరికి కూడా వచ్చి ప్రతి ఇల్లు వెతుకుతున్నారు. ఎవరి కొరకు వెతుకుతున్నారు? యవనస్తులైనటువంటి మగవాళ్ళ కొరకు వెతుకుతూ ఉంటూ ప్రతి ఈ ఇంట్లోకి వచ్చి వీడున్నాడు, తీసుకెళ్ళండి సైనికు పనికి రావాలని చెప్పి పర్మిషన్ తీసుకెళ్తున్నాము. అమ్మ పంపిస్తారా? కాదు, రావాలంతే. ఇంకా తల్లిదండ్రులేమో తల్లులేమో కొడుకు, అయ్యో నా కొడుకు పోతాడు, ఎక్కడ తీసుకుపోతాను, యుద్ధానికి తీసుకుపోతారు, వద్దయ్యా నా కొడుకుని ఇడిచిపెట్టి కాళ్ళు పట్టుకున్న తన్ని ఇడిచిపెట్టి కొడుకుని తీసుకెళ్ళిపోతున్నాను, నాకు రావడం ఇష్టం లేదు, కాదంటే అయితే లేదు, పోవాలి, ఇప్పుడు యుద్ధం టైం రావాలని చెప్పి అందరినీ అందరినీ కనికరం లేకుండా తీసుకొని వెళ్ళిపోతున్నారు. అందరు ఏడుస్తూ ఉంటే ఈ ఇంటికి కూడా వచ్చారు సైనికులు. వచ్చాయ్యా నీ కొడుకులు ఉన్నారంటే ఉన్నారయ్యా. ఏడంటే ఒకడున్నాడు. ఎట్లున్నాడు వాడు? 2 కాళ్ళు ఇరిగిపోయి పడిపోయాడు. ఇప్పుడు పనికిరాడు. దేనికి పనికిరాడు? యుద్ధానికి పనికి, వద్దులే అని చెప్పి సరే వెళ్ళిపోతుంటే గుర్రాల శబ్దాలు పడుతున్నాయి. శబ్దాలను పడితే ఏమి అంటే గుర్రాలు ఉన్నాయి. ఎన్ని గుర్రాలు ఉన్నాయంటే 31. అన్ని చూస్తే అన్ని బలమైనవి, మంచి యుద్ధాలు ఉన్నాయి. సైనికులు చూసి ఆశ్చర్యపోయి ఈ గుర్రాలు ఇవన్నీ ఎవరి అంటే ఇవన్నీ నాయే అన్నాడు. అని అంటే
ఇవన్నీ గుర్రాలన్నీ కావాలా, వీటిని కొంటాం మీ దగ్గర నుండి, మేము అమ్ముతావా అని అన్నాడు. అయ్యా అమ్ముతాను, అన్నీ అమ్ముతాను కానీ ఇది ఒక్కటి అమ్మని అన్నాడు. ఇది ఒక్కటి అమ్మానంటే సరే మంచిది, అది ఎందుకంటే ఇది ఒక్కటి నాకుంది, అయ్యా నాకు కొడుకు మేము చూసుకుంటాం, మాకు కావాలంటే సరే, కొడుకు పరిస్థితి బాగాలేదు, ఈ గుర్రం తెల్ల గుర్రం ఉంచుకో, మిగతా అన్ని ఎంత కమ్ముతారో రేట్ చెప్పి, యుద్ధపు గుర్రాలు ఏ రేటుకి అయితే రాజులు కొంటారో ఆ రేటుకి ఎన్ని గుర్రాలు కొన్నారు? 30 గుర్రాల రేట్ ఇచ్చి ఈయనకు డబ్బులు ఇచ్చి 30 గుర్రాలు ఏం చేసుకుపోయారు? తీసుకొని వెళ్ళిపోయారు. ఊరంతా ఏడుస్తున్నారు, అయ్యో నా కొడుకులు వెళ్ళిపోయారు, నా కొడుకుని ఎక్కడ తీసుకుపోయారు? యుద్ధానికి తీసుకెళ్ళిపోయాడు. యుద్ధానికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు బతుకుతారో చచ్చిపోతారో, వాళ్ళకి యుద్ధం చేయడం రాదు. ఎదుటి రాజ్యమేమో బలమైనటువంటి రాజ్యం ఉంది, చంపించిపోతారు, మా వాళ్ళు ఏమవుతారో, బ్రతికి వస్తారో చచ్చిపోతారో తెలియదు, ఎట్లా అని ఏడుస్తున్నారు. ఏడుస్తూ అందరు ఏడ్చుకుంటూ ఈ పెద్ద మనిషి దగ్గరికి వచ్చారు. అయ్యా నీ కుమారుడు కాలు ఇరిగితే నువ్వు మేలే అన్నావు, అప్పుడు మేమంతా నవ్వుకున్నాము, కానీ నిజంగా నీ కుమారుడు కాలు ఇరగడము మేలే. చూడు ఈరోజు మా కొడుకులు ఎవ్వరు మా దగ్గర లేరు, అందరు ఏమైపోయారు? సైనికులు తీసుకెళ్ళిపోయారు. నీ కొడుకుని ఇప్పుడు నీ కొడుకు నీ దగ్గర ఉన్నాడు, కాలు ఇరిగిపోయినా పర్వాలేదు నీ దగ్గర ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు. మా కుమారులు లేరు మా దగ్గర, వాళ్ళు బ్రతికి వస్తారో లేదో మాకు తెలియదు అని చెప్పి అందరు ఏడుస్తూ ఉన్నారంట. ఈయన అన్నాడు, దేవుడు ప్రతిదీ మేలుగే చేస్తాడు, ఏది కూడా నష్టం వచ్చింది కష్టం ఏడవడం కాదు. ఇప్పుడు మళ్ళీ నా కొడుకున్నాడని చెప్పి ఇది లాభము మేలు అనకండి మీరు, ఇది నష్టం కావచ్చు. ప్రతి విషయంలో కూడా మనము దేవుని బిడ్డలముగా ఏదో కొంచెం మంచి మేలు జరగగానే అబ్బా ఉబ్బిపోవటము, కష్టంగా రాగా నీరసించిపోవడము, అది దేవుని యొక్క బిడ్డల లక్షణము కాదు. ప్రతిదీ కూడా దేవుడు మన మేలు కొరకు చేస్తాడు. అది రోగమైనా, వ్యాధైనా, బాధ అయినా, కష్టమైన, సమస్య అయినా, కన్నీళ్ళైనా, ఇది మరణం కొరకు వచ్చింది కాదు, కానీ దేని కొరకు వచ్చింది? దేవుని యొక్క మహిమను బయలుపరచడానికి ఇది వచ్చింది. దేవుని ప్రేమించే వారికి సమస్తాన్ని కూడా మేలు కలుగుడిగా దేవుడు సమకూడి జరిగిస్తుంటాడు. భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు. నీవు నమ్మిన దేవుని మహిమ చూస్తావు. నీవు నమ్ముట నీ వలనైతే దేవుడు నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసు ప్రభు అంటున్నాడు. నమ్ముచున్నాను ప్రభువా, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయి. యేసు ప్రభు యందు సంపూర్ణ విశ్వాసం ఉంచాలా. యేసు ప్రభుకి స్థలమీయుడి అని యేసు ప్రభు అన్నాడు. వాడిని నా యుద్ధకు తీసుకురని అన్నాడు. మనం సమస్తం దేవుని యందు విశ్వాసం ఉంచి సమస్తం దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. మనం బల్లో పాలు పొందక పూర్వము మనం కూడా మనం పరీక్షించుకుందాం. దేవునికి స్థలం ఇస్తున్నామా? దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచుతున్నామా? లేకపోతే పరిస్థితులను బట్టి నీరుగారిపోతున్నామా? దేవుని నమ్మలేకపోతున్నామా? ఏదో పెరిగి వస్తూ పోతూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతున్నాము కానీ సంపూర్ణ విశ్వాసము దేవుని యందు ఉంచలేకపోతున్నామా? మేలు కలిగితే దేవుని మేలు అంటున్నాం కానీ నష్టం జరిగితే ఇది దేవుడు నాకు మేలు కొరకు మారుస్తాడు, దేవుని యొక్క ఉద్దేశం ఉంది, దీని ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు అని అనుకోలేకపోతున్నామా? పరీక్షించుకుందాం. ప్రతిదీ కూడా దేవుడు మన మేలు కొరకు మారుస్తాడు. ప్రతి పరిస్థితి కూడా తన మహిమ కొరకు దేవుడు అనుమతిస్తాడు. మనము నమ్మాలా, విశ్వాసం ఉంచాలా, భయపడదు, దేవుని వాగ్దానం నమ్మాలి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి బల్లో పాలు పొందకపోవడము మనం పరీక్షించుకుందాం, యోగ్యమైన విధానంలో మనం దేవునికి అప్పగించుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.